వారి యొక్క శ్రేష్టమైన నామములో చెల్లిస్తున్నాము. వీరు దాసులు దాసురాలు జ్ఞానం బట్టి స్తోత్రాలు ప్రేమించి బహుమానం ఇచ్చిన గర్భలం ప్రేమల తండ్రి ఎలీజాని బట్టి స్తోత్రాలు ఉన్నారు. మరి ఎన్నో సంవత్సరాలు ప్రేమల తండ్రి మరి పూర్తి చేసుకోవాలి. 3వ సంవత్సరంలోనికి వారికి జనస్థాన్ని కలిగించినందుకు కీర్తన 65:11 రాయబడిన మాట, సంవత్సరంలో నీ దయాక్రియని ధరింపజేస్తున్నావు, జానుల యొక్క సారు వెలుగులుచిన మధ్యలో రాయబడింది. కాబట్టి ఇద్దరి పెళ్లికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యంలో ఎదిగి వదిలే దాని కొరకు నేర్చుకుంటాను. శ్రీమతి నీ మందిరంలో ప్రార్థనలో ప్రార్థనలో శ్రీమతి బిడ్డలు పంచబడే దాని కొరకై దయచూపిన నానాటికి శ్రీమతి వారిని ఆశీర్వదించగా గనులుగా చేయండి. దేవా వారి సంతోషాన్ని ఇంకా అధికించండి, పరిపూర్ణ చేయండి. మరి సమయంలో మరి కేక్ కటింగ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. కేకు క్రీస్తు మాధుర్యములకు గుర్తుగా ఇవ్వబడింది. వారి జీవితాలు కూడా ప్రేమను తగిన మాధుర్యముగా చేయబడే దాని కొరకై మీరు దయ చూపించమని ఈ సమయంలో చిన్నపిల్లలందరి యొక్క సమక్షంలో బిడ్డల కేక్ కట్ చేస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకుని సాయం చేయాలి. మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపు చేసుకొనొచ్చు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వెడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏదో నిద్ర పెట్టారా? నేను చిన్నారి కొట్టాడు ఇప్పుడు పెట్టండి. కొద్ది కూర్లే జస్ట్ అట్లా. అరే అరే సరేలే చూడు పెట్టవే అదే తాతయ్య అత్తయ్య కూడా సమాజములో ప్రభు ప్రశంస పాడి, సమాజములో ప్రభు ప్రశంస పాడి, సభలు పడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును. ఇశ్రాయేలు
తమ సృష్టికర్తను సియోను వాసులు తమ రాజును స్మరించుకొని సంతోషింతురు స్మరించుకొని సంతోషింతురు నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి దేవుని ప్రేమ రసమును గ్రోలి దేవుని ప్రేమ రసమును గ్రోలి పావనాలంకారమును పొంది మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో